HPCL HRRL recruitment 2025. So HRRL HPCL Rajasthan Refinery Limited recruitment 2025 అండి. సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో HPCL HRRLలో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. సో ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ E0 ఇంకా E1 అండ్ క్యాడర్లో డిఫరెంట్ నోటిఫికేషన్ ఈ పర్టికులర్ గ్రేడ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ పర్టికులర్ గ్రేడ్లో. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ 1 వేకెన్సీ ఉంది. 30,000 నుంచి 1,20,000 పర్ మంత్ వరకు వస్తుంది. సో E1 క్యాడర్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ 40,000 to 1,40,000. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 years లోపు ఉండాలి. అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ వెల్ఫేర్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 years లోపు ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ మెడికల్ ఆఫీసర్ అండి, 1 వేకెన్సీ, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సో ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్కి మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. ఫినాన్స్ స్ట్రీమ్లో E1 క్యాడర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 years లోపు ఉండాలి. అండ్ అకౌంట్ ఆఫీసర్ 3 వేకెన్సీస్, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో అండ్ మెకానికల్ స్ట్రీమ్లో అసిస్టెంట్ ఇంజనీర్ E1 క్యాడర్. సో E1 క్యాడర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెకానికల్ స్ట్రీమ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 5 వేకెన్సీస్ అండ్ 25 years లోపు ఉండాలి. 40,000 to 1,40,000 వరకు ఉంటుంది. సో ఇంజనీరింగ్ వారికి మాత్రం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ ఇంజనీర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ డొమైన్లో E1 క్యాడర్ అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ డొమైన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్కి 25 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్ E1 క్యాడర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్. టోటల్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 25 years లోపు ఉండాలి. పే స్కేల్ వచ్చేసి E1 క్యాడర్కి 40,000 to 1,40,000 వరకు ఉంటుంది. ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ ఇది E0 క్యాడర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫైర్ అండ్ సేఫ్టీకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 to 1,20,000 ఇస్ అ పే స్కేల్. 25 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. టోటల్గా 131 వేకెన్సీస్కి. ఫ్రెషర్స్కి అయితే E0 E1 క్యాడర్కి మ్యాక్సిమం ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం, 3 years 6 years అలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వేకెన్సీస్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11 July అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th August till 23:45 వరకు ఉంటుంది. సో ఏజ్ కట్ ఆఫ్ డేట్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ క్రైటీరియా వచ్చేసి 11th July 2025 వరకు మీరు ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ఏజ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్, సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, అది కూడా హిందీ డొమైన్లో ఉండాలి. సో ఆ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ అసిస్టెంట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్కి అయితే, సో ఒకవేళ అసిస్టెంట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ వరకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. MBA లేదా HR డిపార్ట్మెంట్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి మీకు డీసెంట్ నాలెడ్జ్ ఆన్ లేబర్ లాస్, ఫెమిలియారిటీ విత్ ఫండమెంటల్స్ ఆఫ్ లేబర్ లాస్ అండ్ వేరియస్ స్టాట్యూస్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ వెల్ఫేర్ డొమైన్లో అయితే మాస్టర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లేబర్, ఇంకా సోషల్ వెల్ఫేర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ సైన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్, ఇంకా లేబర్ వెల్ఫేర్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ ఆఫీసర్ వేకెన్సీస్కి. సో ఇది వాట్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో మెడికల్ స్ట్రీమ్లో ఉంటే మీకు మెడికల్ డిగ్రీ ఉండాలి, MBBS డిగ్రీ ఉండాలి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ వైజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇంకా ఒకవేళ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ ఒకవేళ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే CA డిగ్రీ ఉండాలి, CA మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. అకౌంట్స్ ఆఫీసర్ అయితే మీరు CA మీరు క్వాలిఫై ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్కి సో ఇది E3 క్యాడర్ కాబట్టి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇవన్నీ బేసికల్గా ఎక్స్పీరియన్స్
క్యాడర్ ఒకవేళ లీగల్ స్ట్రీమ్లో 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. దాంట్లో ఒకవేళ మీకు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా లీగల్ స్ట్రీమ్ 3 years ఆఫ్ ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, లా డిగ్రీ, లేదా 5 years ఆఫ్ ఫుల్ టైమ్ లా డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రెప్యూటెడ్ లా ఫామ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నికల్ స్ట్రీమ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, బీటెక్ డిగ్రీ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్. సో టెక్నికల్ స్ట్రీమ్లో ఒకవేళ ఎలక్ట్రికల్ అయితే ఇంకా ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సివిల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉండి మీకు ఫ్రెషర్స్ అయినా కూడా బ్యాచులర్ డిగ్రీ విత్ రిక్వెస్టెడ్ పర్సెంటేజ్ ఉంటే మీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. E1 క్యాడర్ ఇంకా E0 క్యాడర్. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి కావాల్సిన అర్హత వచ్చేసి 3 years ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా లేదా సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారైతే SC ST PWD కేటగిరీ వారైతే 50% మార్క్స్ ఉండి ఇంకా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎనీ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ 6 months డ్యూరేషన్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ విల్ బీ యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇంకా ఫిజికల్గా ఫిట్ కూడా ఉండాలి, ఫిజికల్ హైట్ క్రైటీరియా కూడా ఉన్నాయి ఎందుకంటే ఫైర్ అండ్ సేఫ్టీ కాబట్టి. సో మెయిల్ క్రైటీరియా అయితే 165 centimeters ఉండాలి, చెస్ట్ ఇంకా వెయిట్ కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో మీరు ఫిట్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫిమేల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 157 centimeters ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ వేకెన్సీస్కి. అండ్ ఇది రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్ అండి. సో పే స్కేల్ వచ్చేసి E0 క్యాడర్కి అప్రాక్సిమేట్గా 8.29 lakhs per annum ఉంటుంది. E1 క్యాడర్కి అసిస్టెంట్ ఇంజనీర్ లేదా ఆఫీసర్ క్యాడర్కి 10.97 lakhs per annum ఉండడం జరుగుతుంది. సో E2 క్యాడర్ ఇంకా E3 క్యాడర్, E5 క్యాడర్ ఎక్స్పీరియన్స్ క్యాడర్ కాబట్టి అప్రాక్సిమేట్గా E2 క్యాడర్కి 13.66 lakhs per annum, E3 క్యాడర్కి 16.7 lakhs per annum, E5 క్యాడర్కి 22.67 lakhs per annum ఉండడం జరుగుతుంది. సో ఇది ప్రొబేషన్ ఉంటుందండి. ఒకవేళ సెలెక్ట్ అయితే ప్రొబేషన్ 1 year ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రొబేషన్ ద్వారా ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి షార్ట్ లిస్టింగ్ మెథడాలజీ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉండడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్, ఇంకా ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ, 3-tier ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా టెక్నికల్ ప్రొఫిషియన్సీ రౌండ్ ఉండడం, ఇంకా జనరల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంటలెక్చువల్, పొటెన్షియల్, లాజికల్ రీజనింగ్, DI, ఇంకా ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా ఉండడం జరుగుతుంది. సో టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసి 50% ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్, అండ్ ఇక్కడ స్కిల్ టెస్ట్, దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. దాంట్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఫాలోడ్ బై ఇంకా యాప్టిట్యూడ్ కూడా అడుగుతారు. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో టోటల్గా రిజర్వేషన్ క్రైటీరియా వచ్చేస్తే టోటల్ పుట్ టుగెదర్ టోటల్గా 580 వేకెన్సీస్కి E0 క్యాడర్కి అన్రిజర్వ్ 69, EWS 16, OBC 44, SC 24, ST 12, టోటల్గా 165 వేకెన్సీస్ ఉన్నాయి. E1 క్యాడర్కి 93 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 93 అన్రిజర్వ్డ్ 40, EWS 9, OBC 25 వేకెన్సీస్, SC కేటగిరీ 13, ST 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ క్రైటీరియా. ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ అయితే HRRL.inకి వెళ్ళేసి కర్రీస్ పేరుకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిస్క్రిపెన్సీ ఉన్నా కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా యూ కెన్ జస్ట్ గో త్రూ ద అఫీషియల్ ప్రాసెస్. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 10th August 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో HRRL కెరీర్స్ పేరుకి వెళ్ళేసి HRRL కెరీర్ పేజ్ కరెంట్ ఓపెనింగ్స్ వేకెన్సీస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1180 is application fee criteria for unreserved OBC EWS category వారికి, అండ్ SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఇది క్రైటీరియా అండి. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th August 2025. అండ్ మోర్ ఓవర్ సో E0 క్యాడర్, E1 క్యాడర్కి 25 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో ఇది అపరేజ్ క్రైటీరియా అనేది 25 years ఫర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఇంకా
ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి. సో దిస్ ఇస్ ద ఏజ్ క్రైటీరియా ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్ ఇన్ హెచ్ఆర్ఆర్ఎల్. లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను అండ్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.